ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా క్రీస్తునామం పేరట శుభాబంధనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక వర్తమానాన్ని మీకు అందించాలని ఆశతో మీ మధ్యకు రావడం జరిగింది. దేవుడు గొప్ప దేవుడు. ఆయన కార్యములను అర్థం చేసుకోవడానికి ఈ యొక్క జీవితం సరిపోదు అని నేను బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు నాకు అర్థమైంది. ఎన్నో విషయాలు బైబిల్లో వచ్చి నేను తెలుసుకున్నాను. నేను తెలుసుకున్న సత్యాలని ప్రపంచానికి అందించాలని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి మీరు పంపించండి. ఇంకా 300 వస్తే 1000 మంది నాకు అవుతారండి. దయచేసి 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి నాకు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ పరిచర్యకు ఎవరైనా సహకరించాలనుకున్నవారు, మీరు సహకరించాలనుకుంటే దయచేసి మాకు మీ అమూల్యమైన సహకారం కూడా తెలియచేయండి. మా ఫోన్పే నెంబర్ 8985251378. మేము పాటలు రాస్తూ ఉన్నాం. ఎవరైనా పాటలకి స్పాన్సర్ చేయాలనుకుంటే కూడా మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు ఒక వింత సబ్జెక్టుని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక యూనిక్ సబ్జెక్ట్. మీరు ఇది ఆలోచించి ఉండొచ్చు, ఆలోచించకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు నాకిచ్చిన ప్రత్యక్షతలోంచి మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, దేవుడు తన స్వభావమును మార్చుకొని, లేకపోతే కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్ని మార్చుకొని, దేవుడు తన ప్రణాళికను మార్చుకున్నటువంటి ఒక 7 సందర్భాలని బైబిల్లోంచి మీకు చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను. దేవుడు సంకల్పం అంటారా, దేవుడు ప్రణాళిక అంటారా, దేవుడు స్వభావం అంటారా, దేవుని చిత్తం అంటారా, ఏదైనా మీ ఇష్టం. అది టైటిల్ మీరు ఎలా దాన్ని డిసైడ్ చేసుకున్నా పర్వాలేదు. దేవుడు తన స్వభావమును లేక తన ప్రణాళికలను మార్చుకున్నాడు. దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నాడు. బైబిల్లో ఆయన స్వభావమునకు విరుద్ధముగా ఏమీయూ చేయడు అని మనకి వాక్యం ఉంటుంది. అయితే దేవుడు ఎందుకు తన స్వభావంలో ఒక మార్పును కోరుకుంటున్నాడు, మార్పు తెచ్చుకున్నాడు? ఈరోజు టాపిక్ అంతా కూడా దేవుడు ఎందుకు తను స్వభావమును మార్చుకున్నాడు, లేక దేవుడు తన ప్రణాళికను మార్చుకున్నాడు అని ఆలోచిస్తే దేవుడు మానవుడిని ప్రేమించిన విధానం ఏంటో మనకు అర్థమవుతుందండి. మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. వాక్యాన్ని చూపించిన తర్వాత, ఒక వివరణ ఇచ్చిన తర్వాత నేను 7 పాయింట్లు తెలియజేస్తాను. ఈ వివరణ ఏంటి అంటే 78వ కీర్తన 38వ వచనాన్ని చూద్దాం. 78వ కీర్తన 38వ వచనం. ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు అంది. వెరీ గుడ్. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు అంది. మళ్ళీ చూద్దాం చూడండి. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచువాడు అనండి. పలుమారులు ఆయన కోపము అణచుకుంటున్నాడంట. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు తన కోపమును అణుచుకుంటున్నాడు అని మనకు బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు ఉద్రేకపడటం లేదు ఇక్కడ. పలుమార్లు తన కోపమును అణుచుకుంటూ ఉన్నాడు. ఎందుకు అణుచుకుంటూ ఉన్నాడు? 36వ వచనం. ఆయనను వారు హృదయములు ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసి తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి అని ఉంటుంది. అంటే ఈ కీర్తన అంతా కూడా మనం ఆలోచిస్తే, వారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారు స్థితి బాగాలేదు, నమ్మకంగా లేదు. దేవుని ఎడల ఒక కృతజ్ఞతా భావాన్ని చూపించట్లేదు, ఒక విశ్వాసముగా ఉండట్లేదు. అయితే దేవుడు పలుమారు తన కోపమును అణుచుకుంటూ వస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. బైబిల్లో మనకు కనిపించేటువంటి 3 ఆస్పెక్ట్స్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, మనకి బైబిల్లో
త్రియేక దేవుడు అని అంటారు, లేక త్రిత్వము అంటారు, త్రిత్వ దేవుడు అంటారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఇక్కడ మనకు వస్తే మీరు జాగ్రత్తగా, తండ్రి అయిన దేవుడు లా అండ్ పనిష్మెంట్ని డిసైడ్ చేశాడు. ఓల్డ్ టెస్టమెంట్ లా అండ్ పనిష్మెంట్, ధర్మశాస్త్రము, శిక్ష. అంటే పాత నిబంధనలు తండ్రి అయిన దేవుని ఉద్దేశం ఏంటంటే కఠినమైనటువంటి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారు అంటే వారు భయపడి దాన్ని పాటించాలంటేనే, ఆ పని చేయాలంటేనే భయపడాలని చెప్పేసి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుడు ఏం చేశాడంటే శిక్షను కూడా ఇచ్చాడు. అందుకే అక్కడ రాయబడి ఉంటుంది, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు అని ఉంటుంది. అసలు ఏది ఆశించద్దు. యాక్చువల్లీ ఆశపడడం వేరు, దురాశపడడం వేరు. ఆ ఆశను కూడా వద్దన్నాడు. మీకు బాగా అర్థం చెప్తాను. ఇల్లు కట్టాలనుకోవడంలో ప్రాబ్లం లేదు, కానీ లంచం తీసుకుని ఇల్లు కట్టాలనుకోవడం, పక్కవాడిని మోసం చేసి ఇల్లు కట్టాలనుకోవడం తప్పది. దేవుని చిత్తం కూడా ఎలా ఉంటుందంటే, ఒక ప్రణాళికను దేవుడిస్తే, ఒక చట్టాన్ని దేవుడిస్తే ఆ చట్ట ప్రకారంగా ఇది చేయాలి. రెండోది, తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ఫార్మేట్ ఏంటంటే లా అండ్ ద పనిష్మెంట్. మరి కుమారుడు అనే యేసుక్రీస్తు ఏమొచ్చింది? లవ్ అండ్ ఫర్గివ్నెస్, ప్రేమ, క్షమాపణ. సో ఆయన ధర్మశాస్త్రం లా అండ్ పనిష్మెంట్ ఉంది, ఈయన ధర్మశాస్త్రం ప్రేమ, క్షమాపణ. అది క్రీస్తు ధర్మశాస్త్రం. అంటే దేవుడు క్షమాపణ కలిగిన వాడు. మూడవది, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ కలుగు చేస్తాడు. రక్షణ కలుగు చేసి సత్యము వైపు తీసుకెళ్ళడాన్ని, అంతరంగ స్వభావాన్ని ఒప్పింప చేస్తాడు. ఇక్కడ రక్షణను ఇస్తున్నాడు, సత్యమును నడిపించడం నీ అంతరంగ స్వభావాన్ని కూడా ఆయన మారుస్తున్నాడు. ఈ మూడు కాన్సెప్ట్లు కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది చెప్పిన తండ్రి అయిన దేవుడు లా అండ్ పనిష్మెంట్ ఇచ్చాడు, ధర్మశాస్త్రము శిక్ష ఇచ్చాడు. కుమారుడైన దేవుడు ప్రేమ ఇచ్చాడు, ప్రేమతో పాటు క్షమాపణ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ ఇచ్చాడు, రక్షణతో పాటు సత్యమును ఒప్పింప చేసేటువంటి శక్తిని కూడా దేవుడిచ్చాడు. ఈ మూడు కాన్సెప్ట్లో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక స్వభావము అక్కడ మనకు కనబడుతుంది. కొన్ని స్వభావాలు ఏంటి? ఈ స్వభావాలను మీరు ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఇప్పుడు తండ్రి అయిన దేవుడు శిక్షించాలి, కుమారుడైన దేవుడు క్షమించాలి, పరిశుద్ధాత్మైన దేవుడు సత్యములో నడిపించాలి. ఈ మూడు కోఇన్సిడెంట్గా వెళ్తాయి. దీన్ని అర్థం చేసుకోవాలి. మీకు బాగా అర్థం చెప్తాను. ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన వ్యక్తిని మీరు దగ్గరికి పిలిచి, లేకపోతే పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి అప్పుడు చెప్పారు, యాజ్ పర్ ది లా, చట్టం ప్రకారం వాడు దొంగతనం చేసి కూడా శిక్షించాలి. దట్ ఇస్ పార్ట్ 1. పార్ట్ 2 ఏంటి? ఇప్పుడు దొంగతనం చేసాడని తీసుకెళ్తాడు, అన్ని కొట్టి చంపేరులో తుడేసాడు. ఏమడుగుతారు? ఫస్ట్ నువ్వు దొంగతనం చేసావా, ఎందుకు చేసావు అని అడుగుతారు. అప్పుడు వాడేమంటాడు, అయ్యా నాకు ఇంట్లో తినడానికి తినలేదయ్యా, ఊర్లో పని లేదయ్యా, నాకు ఆకలిస్తుంది కాబట్టి, నేను కడుపు నింపుకోవాలి కాబట్టి, నేను చచ్చిపోలేను కాబట్టి నేను వెళ్ళి అక్కడ దొంగతనానికి వెళ్ళాను అని అంటాడు. ఆ కాన్సెప్ట్ కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే, అయ్యో వీడు ఏం చేశాడు, ఆహారం కొరకు, పొట్ట కొరకు బ్రతకడానికి దొంగతనం చేశాడు అని చెప్పి క్షమాపణ గుణం వైపు కొంతమంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఆలోచిస్తారు అలాగా, పోన్లేండి తిండి కోసమే కదా కష్టపడ్డాడు, కానీ తిండి కోసం కష్టపడ్డాడని క్షమాపణ గుణం ఇస్తే చట్టం తప్పైపోయింది. బాగా అర్థం చేసుకోండి. చట్ట ప్రకారము శిక్షించాలి, మానవరీత్యా క్షమించాలి. 2 కోణాలు ఉన్నాయి. అందులో దొంగతనం తప్పు, ఆకలేయడం, వీడికి ఆహారం ఇవ్వడం, ఆకలేసి ఉన్నవాడిని ఆహారం పెట్టడం కనికరం. అలాగే తండ్రి అయిన దేవుడు శిక్షను ఇస్తే, కుమారుడైన దేవుడు క్షమాపణను అనుగ్రహించి, పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగ స్వభావంలో ఒక మార్పును కలగచేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే
మత్తయి సువార్త 4:7 మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి అంటాడు. మీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీ పాపములు ఒప్పింపచేసే రక్షణలకు ఇంకనూ నడిపిస్తాడు. కాబట్టి ఆయన కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 7 విషయాలు బైబిల్లో నుంచి ఆయన తన స్వభావమును మార్చుకున్నటువంటి, లేక ఆయన పద్ధతిని మార్చుకున్నటువంటి, ఆయన ప్రణాళికను మార్చుకున్నటువంటి కొన్ని విషయాలను మీకు నేను తెలియజేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం, దయచేసి అందరూ చూడండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నాను. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనుల నుండి వారిని రప్పించుతును, ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుక తీసి నా వాగ్దానము నెరవేర్చి తిని అంటాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, నా నామమునకు దూషణ కలుగకుండానట్లు ఏ జనులను వారు రప్పించుతునో ఆ జనులు చూచుచుండగా నా హస్తమును వెనుక తీసి నా వాగ్దానమును నెరవేర్చి తిని అంటాడు. ఇది చాలా అద్భుతమైన మాట. దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ తన హస్తమును వెనక్కి తీశాడంట. తన హస్తమును వెనక్కి తీయకుండా ఉంటే వాళ్ళని చంపేయాలి, వారిని శిక్షించాలి. నా హస్తమును వెనక తీసి అంటాడు. 21వ వచనంలో నా మీద తిరుగుబడి తాను అనుసరించి బ్రతుకువలని నేను ఇచ్చిన నా కట్టలను అనుసరింపక నా విధులను గైకొనక నేను నియమించిన విశ్రాంతిని అపవిత్రపరిచిన గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా పగ తీర్చుకుందని అనుకుంటేని అన్నాడు. ఇంకా మీకు అర్థమవడానికి ఇందులో చూపిస్తాను. 20వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20:14. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో ఏ అన్యజనులు నేను వారిని రప్పించేదను, వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేను అనుకొనిన ప్రకారము చేయక మానితిని. అంటే దేవుడు చేయడం బానిసాడు. నా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఆయన చేయాలనుకున్న కీడు చేయట్లేదు. ఇంకా ఇదే 20వ అధ్యాయం 7వ వచనం కూడా వచ్చేద్దాం. అక్కడ ఏమంటాడంటే 7వ వచనం, మీలో ప్రతివాడు తమకు ఇష్టమైన ఏకృత్యములు విడిచిపెట్టవలను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించిన చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనవలెను నేను ఆజ్ఞాపించి తిని, అయితే వారు నా మాట వెను తిరుగుబాటు చేసి తమకు ఇష్టమైన కృత్యములు మానటలేదు. ఐగుప్తుల విగ్రహం పూజించిన మాన కనుక ఐగుప్తుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రం వారి మీద కుమ్మరించి నా పగ తీర్చుననుకొందును అంటాడు. ఇప్పుడు దేవుడు తన చిత్తంలో ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో దానిని అక్కడ తెలియజేస్తున్నాడు. అయితే 9వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 20:9వ వచనంలో ఏమంటాడంటే, ఏ అన్యజనులు ఎదుట నేను నిన్ను బయలుపరుచుకుంటునో ఏ అన్యజనుల మధ్య వారుండునో ఆ అన్యజనుల ఎదుట వారికి నేను బయలుపరుచుకుంటే నా నామమును దూషణ కలుగుకుండుటకై అలాగు చేయటమాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి తిని అలాగు చేయక మాని అంటున్నాడు. ఎందుకన్నారండి? ఆయన చేయాలనుకున్నది ప్రకారం చేయలేదు, అలా చేయటం మాని అంటున్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి నిన్ను క్షమించాలని ఏదో ఒక కాన్సెప్ట్ దేవుడి దగ్గర ఉంటుంది. కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకో. నీకు అది అర్థం కాదు. ఈరోజు ప్రపంచానికి దేవుడు ఎందుకు అర్థం కాలేదంటే, దేవుడు ఎన్నోసార్లు క్షమించి వారిని బయట తీసుకురావాలి, వారిని తప్పు చేసిన ఆ తప్పు చేయకుండా చేయాలని దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ విన్నవాడెవడు? 21వ వచనం, నా కోపము వారి మీద పగ తీర్చుకుందని అనుకుంటేనే అన్నాడు. ఇక్కడ తన నామ ఘనత కొరకు తన స్వభావం ఏం చేసేటంటే మార్చుకున్నాడు, లేక తన చిత్తాన్ని తన ప్రణాళికను అలాగూ చేయటమని తను చేయాలనుకున్న
కలుగుకున్నట్లు నేను అనుకున్న ప్రకారము చేయక అన్నాడు. నా హస్తము వెనక్కి తీసి తిని అంటున్నాడు. నా హస్తాన్ని వెనక్కి తీశాను, నేను అనుకునే ప్రకారం నేను చేయలేదు, అలాగూ చేయటం మాని అంటున్నాడు. కాబట్టి ప్రభువుని పిల్లరా, మీరందరూ ఈ విషయాలు ఎందుకు తెలుసుకోవాలంటే, దేవుడు ఎందుకు తన విషయంలో, మన విషయంలో ఎందుకు దేవుడు తన ప్రణాళికను తెలియపరచడానికి, తన ప్రణాళికను బయలుపరి ఎందుకు దేవుడు అలా చేయటం అని అంటే, నిన్ను దేవుడు ట్రాక్లో పెట్టడానికి మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మీకు బాగా అర్థం అని చెప్తాను. కొత్త నిబంధన గ్రంథంలో ఒక చెట్టును వేశాడు, అది ఫలిస్తుందేమో చూస్తున్నాడు. ఫలించకపోతే నరికేస్తానని ఆ యొక్క యజమానుడు అన్నప్పుడు తోటమాలుడు, అయ్యా మరొక కొంతకాలం చూద్దాం అంటే, తండ్రి అయిన దేవుడు ఉద్దేశం ఏంటంటే ఫలించకపోతే వాడిని నరకబడాలి. కానీ ఆ యొక్క దేవునికి మరో ఉద్దేశం ఏంటంటే, మరికొంతకాలము చూసి, మరికొంతకాలం దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎలా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టంగా బ్రతికారు. కాబట్టి ఏ జనుల నుంచి దేవుడు తీసుకొచ్చాడో ఆ జనులలో అవమానం కలగకుండా ఉండాలని యేసుప్రభువు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ తన ప్రణాళికను మార్చుకున్నట్లుగా, స్వభావమును మార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎప్పుడు తన మనసును మార్చుకుంటాడంటే, మనం పశ్చాత్తాప ఒకటి తన నామ ఘనత కొరకు ఆయన తన స్వభావాన్ని మార్చుకుంటాడు. ఆయన చిత్తాన్ని ఎప్పుడు మార్చుకుంటాడంటే, తన నామ ఘనత కొరకు మార్చుకుంటాడు. అది ఆయన ఇష్టం. దేవుని అడగడానికి ఇవ్వడం సరిపోమా, మనకి ఆ స్థితి లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు తన నామ ఘనత కొరకు ఏం చేశాడంటే, అక్కడ ఆయన అలాగ చేయటం మానాడు. నిన్ను బట్టి ఇంకా దేవుడు తన దయను చూపిస్తూ అలాగూ చేయుట మానెను అంటది. రెండోది, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10. ఇది అందరికీ తెలిసినటువంటి కాన్సెప్టే. ఇక్కడ వాళ్ళందరికీ చాటింపు వేశాడు యోనా. మరికొద్ది దినాలలో, ఒక 40 దినాలలో ఈ పట్టణం అంతా నాశనం అయిపోద్ది. ఈ పట్టణంలో ఎవ్వరూ మిగిలి ఉంటారు. మీ పాపములు దేవుని దృష్టిలో చేరాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుడు యోనాను పంపించిన కారణం ఏంటంటే, వెళ్ళి ప్రకటించు, ఈ పట్టణం నాశనం గురించి ప్రకటించు. వాళ్ళు మారు మనసు పొందలేదు కాబట్టి వారిని నశింప చేస్తానని చెప్పు అని చెప్పి యోనాను పంపించాడు. మనకు తెలిసిన స్టోరీ ఇదంతా. అయితే యోనా నినివే వెళ్లకుండా తర్షీషు వెళ్ళిపోయాడు, చేపకడుగులోకి వెళ్ళాడు. తర్వాత చేపకడుగు బయటకు వచ్చాడు. వచ్చిన ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే, ఒక గొప్ప కార్యక్రమం చేశారు. 4వ వచనం. యోనా పట్టణంలో దినవంత ప్రయాణం సంచరించిన 4 దినములకు నినివే పట్టణ నాశనమును ప్రకటన చేయగా, 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణం వల్ల దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, 7 విషయాలు ఉంటాయండి. దేవుని యందు విశ్వాసం ఉంచింది మొదటిది. రెండోది, ఉపవాస దినము చాటించి గొనులేమి అల్పులేమి గోనె పట్టు కట్టు. 3వది, గోనె పట్టు కట్టుకున్నారు. 4వది, నినివే రాజు అతడు సింహాసనం రాజవస్త్రం తీసి గోనె పట్టు కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. 4వది, బూడిదలో కూర్చున్నాడు. మంత్రులకు ఆజ్ఞీయగా మనసు త్రిప్పుకొని దేవుడు పశ్చాత్తాపతోనే మనం లయం కాకుండా కోపాన్ని చలార్చుకొని కానీ ఏది పుచ్చుకొనకూడదు. 5వది ఏంటంటే, ఏది పుచ్చుకోకుండా ఉండాలి. 6వది, మనుష్యుల యొక్క దుర్మార్గములను విడిచి అంటాడు. దుర్మార్గాలను విడిచిపెట్టారు. 7వది, చెడు నడతలో మానుకొనగా అంటాడు. 7 విషయాలు అంటాడు. తమ చెడుతనాలను మానుకొనగా దేవుడు చూచి తాను చేదును అనుకున్న కీడు చేయక మానెను అని ఉంటుంది. కీడు చేయక మానెను అని ఉంటుంది. అంటే ఇక్కడ నినివే పట్టణం మీద దేవుడు తన ప్రణాళికను మార్చేశాడు. ఇప్పుడు ఎందుకు యోనా నినివే వెళ్ళన్నాడు తెలుసా మీకు? 4వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే, యెహోవా నేను నా దేశంలో ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా అని ఆల్రెడీ అర్థమైపోయింది. ఎవరికి? యోనాకు అర్థమైపోయింది. నేను నా దేశంలో ఉండగా ఇలాగ అనుకున్నాను. ఏమనుకున్నాడు?
అందువలన నీవు కటాక్షము జాలియు బహుశాంతము అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతని ఎందుకు పారిపోయాడు? దేవుడు అత్యంత కృప కలిగిన వాడు. నేను కష్టపడి చెప్తాను, నేను కష్టపడి చెప్తే ఆయన వింటాడా? నేను కష్టపడి చెప్తాను, నేను కష్టపడి చెప్పిన వెంటనే దేవుడు ఎంత నాశనం చేస్తాడు? చేయడు. కాబట్టి నా దేశంలో ఉంటుంది నేను అనుకున్నాను, ఇలా దేవుడు ఇలా చేయడు, దేవుడు నాశనం చేయడు అనేటువంటి కాన్సెప్ట్ ఏం చేశాడంటే అక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు కీడు చేయడు, మానేస్తాడు. నేను ఇది చెప్పి వేస్ట్ అని నా దేశమందు ఉండడు కానీ నేను తెలుసుకొని అంటాడు. తెలుసుకొని ఏం చేశాడంటే వెళ్ళడం మానేశాడు. దేవుడు అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. మనకి తర్వాత సొరసెట్టు గురించి తెలుసు. దేవుడు ఒక లెసన్ నేర్పించాడు. ఏంటంటే ఒక చిన్న చెట్టు నీడనిచ్చినప్పుడు నీళ్ళలో ఉన్నావు, ఎంతో బాగుంది. అది ఎండిపోగానే సొరసెట్టు పురుగు వచ్చి తన తొలచగా ఎండిపోగానే ఎండగాయగానే నువ్వు ఇలా చేయండి, కోపించడం న్యాయమే అంటాడు. ఎంత రివర్స్లో మాట్లాడతాడు. కోపించడం న్యాయమే అంటాడు. కాబట్టి ప్రభువుని పిల్లరా, యోనా గ్రంథంలో దేవుడు ఏం చేశాడంటే, ఎందుకు యోనా కూడా కోప్పడ్డాడంటే, ఎందుకు దేవుడు యోనా వెళ్ళలేదంటే నాకు తెలుసు దేవుడు ఎలా చేయడు అని, అందుకని ఎండ మానేశాడు. కానీ దేవునికి ఉద్దేశం ఏంటంటే వారిని రక్షించాలని దేవునికి ఉద్దేశం, చంపాలని దేవుడి ఉద్దేశం కాదు. అందుకే ఎవరును నశింపవాలని ఇచ్చలేదు, కానీ అందరూ మానవ మనసు పొంది రక్షింపబడాలని దేవుని చిత్తం. ఎవరు నశించుకోవాలని దేవుడికి ఏ కోరిక లేదు. అందరిని రక్షించాలని తన ప్రణాళికలో భాగంగా నిన్ను రక్షించాలని దేవుడు కోరుచు ఉన్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దేవుడు తన ప్రణాళికలో ఏం చేశాడంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా మనం ఆలోచిస్తే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. మూడవది ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చెబుతున్నాడు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దాన్ని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. దేవుడు ఏం చేస్తున్నాడట? అణుచుకొని విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోని పసిపిల్లల మీద, యవనుల మీద, గుంపుల మీద దాన్ని కొమ్మరింపవలసి వచ్చాను. భార్య భర్తలను వయస్సు మీరిన వారందరూ వృద్ధులను పట్టుకొనబడెదరు అంటాడు. ఇక్కడ కూడా దేవుడు తను అణుచుకుంటూ ఉన్నాడు. అణుచుకొని చాలాసార్లు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అణుచుకుంటూ ఉంటాం. అంటే కోపాన్ని బయలుపరచాలి. ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు అనుకోండి, యజమానుడు ఏదో పని చెప్పాడు, ఆ ఫైల్ అప్ చెప్పాడు, ఇది ఫైల్ చేయరా అన్నాడు, షార్ట్ టైంలో చేయలేడు, అక్కడ కోపం వచ్చేస్తుంటుంది. కోపం వచ్చిందంగా ఆ యొక్క యజమానుడి మీద, ఆ ఓనర్ మీద అక్కసు వెక్కగలితే వెంటనే పీకెత్తాడు కదా. అంటే దాచుకుంటాడు. వీళ్ళు ఉన్నటువంటి మనసులు తిట్టుకుంటాడు కానీ బయటకు చెప్పడం. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు అణుచుకుంటూ ఉన్నాడు, దాన్ని రివీల్ చేయట్లేదు. ఎందుకు రివీల్ చేయట్లేదంటే అక్కడ అనేక మంది పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరి మీద ఉగ్రత రాకూడదు, వాళ్ళందరూ నాశనం అవ్వకూడదు అని దేవుడు అణుచుకొని ఉంటున్నాడు. ఒక దినాన్ని పట్టబడిపోతారు, ఒక దినాన్ని వాళ్ళ మీద శాపం వస్తుంది, ఒక దినాన్ని వాళ్ళకి శిక్ష వస్తుంది. కాబట్టి ఆ శిక్ష నుంచి వారిని తప్పించాలని దేవుడు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలి, అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రవక్తలను పంపిస్తున్నాడు, సేవకులను పంపిస్తున్నాడు, వాక్యాన్ని పంపిస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇన్ని చేసినా ఆ పిల్లలు మారట్లేదు, వృద్ధులు మారట్లేదు, యవనస్తులు మారట్లేదు. అందుకే దేవుడు అన్నాడు అక్కడ, నేను దాన్ని అణుచుకొని నేను విసిగిపోయాను. అణుచుకొని విసిగిపోతాను అంటే దేవుడు ప్రణాళికలో అణుచుకుంటున్నాడు. దేవుడు అక్కడ ఏం చేయాలి? నాశనం చేసేయాలి. కానీ తన ప్రణాళికను అణుచుకొని ఆఖరి వరకు కూడా ఎలా కాపాడాలి. అందుకే యేసుప్రభు వారు ఒక మాట బైబిల్లో రాయించాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ధర్మశాస్త్రం శిక్షింపబడితే యేసుప్రభు ధర్మశాస్త్రం ద్వారా క్రీస్తునందున్న వారికి శిక్ష లేకుండా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే
ఇక్కడ ఎందుకు తన ప్రణాళికను మార్చుకున్నాడంటే ఆ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు దేవునితో సరిగా 10వ మీరు చదివితే ఏసుకెళ్ళిన 6:10 విందులో నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేది, వారు వినుటకు తన మనసు సిద్ధపరచు కొనరు గనుక వినలేకపోయి, ఇదిగో వారి వాక్యమును సంతోషము లేని వారై దానిని తృణీకరిద్దరు. ఎందుకు దేవుడు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని అనుకోవట్లేదంటే వాళ్ళు దేవుని వాక్యం మీద సంతోషంగా లేరు, దేవుని మాట వినట్లేదు. అయినను దేవుడు ఇంకా చూస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతముతో ఇంకా చూసి తన ప్రణాళికను, తన స్వభావాన్ని, తన చిత్తాన్ని, తన పద్ధతిని, ఏర్పాటు, తన కాలమును మార్చేసుకుంటున్నాడు. శిక్షించాలని అనిసేమండి. తుఫాను వస్తే, గాలి వస్తే, తుఫాను వస్తే వెంటనే అయిపోతాడు. దేవుడు శిక్షించడం పెద్ద విచిత్రం కాదు అక్కడ. అయితే ఇక్కడ దేవుడు శిక్షించడం అణుచుకుంటున్నాడు అని. కాబట్టి 3 విషయాలు మనకు తెలియజేస్తాం. 4వదిగా కూడా మనం చూద్దాం. లోకాసు వార్త 6:9. లోకాసు వార్త 6:9 ఇక్కడ ఏమంటారంటే, విశ్రాంతి దినమును మేలు చేయుట ధర్మమా, లేకపోతే విశ్రాంతి దినమును మేలు చేయట ధర్మమా అని అడుగుతున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, మనం ఇక్కడ విశ్రాంతి దినాన్ని మేలు చేయకూడదు, విశ్రాంతిని ఏ పని చేయకూడదు. అలాగని ఒకటి ఎద్దు గోతుల పడిపోతే తీరా అని చెప్పి, ఇక్కడ దేవుడు తన ప్రణాళికలో ఉన్న దానిని మారుస్తున్నాడు. ఎందుకు మారుస్తున్నాడు అంటే, పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినం ఎవడు ఏ పని చేయకూడదు, అటువాడు దేవునికి వ్యతిరేకంగా ఉంటాడని అక్కడ వాక్యం రాయబడదు కాబట్టి. కానీ క్రీస్తు ధర్మశాస్త్రం ఏంటనంటే, ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడు కాబట్టి తన చిత్తమును, తన ప్రణాళికను దేవుడు చూపించాడు. ఇశ్రాయేలులకి దేవుడు ధర్మశాస్త్రం కఠినమైనది ఇచ్చాడు, కానీ మనకి వచ్చేటప్పటికి, ఇప్పుడున్న తరానికి వచ్చేటప్పటికి దేవుడు ఏం చేశాడంటే కృప ఇచ్చాడు. మొన్న మధ్య అతను ఎవరు అంటున్నాడు, పాపం చేసిన, వ్యభిచారం చేసిన చేయను క్షమించి ఇలా వ్యభిచారం చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్లుగా ఉంది యేసుప్రభు బోధ అన్నట్టుగా మాట్లాడతాడు. అడికి అదే అర్థమైంది. అక్కడ యేసుప్రభు అన్నాడు, అమ్మా వారెవరు నేను శిక్షించలేదా, ఇకను పాపము చేయకు అన్నాడు. అంతే తప్ప వీళ్ళు పాపం చేసుకున్నాడా అంటే, వాడి ఉద్దేశం ఏంటంటే యేసుప్రభు వారి బోధలో వాడు ఏది ప్రణాళిక అని తెలియదు అడిగి. ఇక్కడ ప్రణాళిక ఏంటి? ధర్మశాస్త్రం రాళ్ళతో కూడా చంపాలి. క్రీస్తు ధర్మశాస్త్రం ఏంటి? క్షమించాలి. చంపుకుంటూ పోతే పాపం చేసిన వాళ్ళు అందరూ ఉంటారు, అంత ఎవడు మిగిలిన అక్కడ. మీలో పాపము లేనివాడు ఒక్కడేయండి రాయి అన్నాడు. ఎవడో ఉన్నాడు అక్కడ? ఎవడు లేడు. కానీ వాడు కనబడని పాపం వాళ్ళ హృదయంలో ఉంది, కనబడే పాపం ఈమె దగ్గర ఉంది. ఈమె దొరికిపోయింది, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఎలాగని శిక్ష. అప్పుడు అందుకన్నాడు మేలు చేయుట ధర్మమా అంటాడు. అంటే యేసు ప్రభు యొక్క విధానం ఏంటంటే మేలు చేయాలి, ఆచారం కాదు. అక్కడ ఆచారం కాదు, ఆచారానికి బద్ధుడై తన ప్రణాళికలో ఉన్న దానిని కూడా మార్చుకున్నటువంటి రీతి ఏమైనా ఉందనంటే, ఇక్కడ విశ్రాంతి దినమును మేలు చేస్తున్నాడు. తన ప్రణాళికలో తన స్వభావాన్ని మార్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు దాకా 4 నేర్చుకున్నాం. 5వది చూద్దాం. ఇర్మియా గ్రంథం 18:10. ఇర్మియా గ్రంథం 18:10 అక్కడ ఏముంటుందంటే, చేయదలచిన మేలును గుర్చి సంతాపపడుతున్నా అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు చేయాలనుకున్నటువంటి మేలు ఏదైతే ఉందో ఆ మేలు చేయడానికి సంతాపపడుతున్నట్లుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, నీకు మేలు చేయాలని ఉంటుంది, కానీ నువ్వు తిన్నగా ఉండక శిక్షించాలి కాబట్టి తను సంతాపపడుతున్నాడు. అంటే దేవుడు నీ గురించి ఆయన కన్నీరు కాస్తూ సంతాపపడుతున్నాడంట. అందుకే యేసుప్రభు శిలువలో అంటాడు, నా గురించి ఆడకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఆడవండి. వాడు బాగుండాలి, వారు దేవుల్లో ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు మేలు చేస్తాడు. మేలు చేయాలని దేవుడు తత్వం, కానీ ఆ మేలు పొందడానికి నీకు యోగ్యత లేనప్పటికీ దేవుడు సంతాపపడుతున్నాడు. సంతాపపడి ఆ శిక్షణ ఇస్తున్నాడు తప్ప దేవుడు హృదయపూర్వకంగా నిన్ను శిక్షించాలనే కాన్సెప్ట్ అయితే దేవుడిది కాదండి.
ఎన్నిసార్లు బైబిల్ చదివినా మాకు అద్భుతంగా కనిపించేది ఏదో తెలుసా అండి, ఆయన ప్రేమ కనిపిస్తుంది మనకి. అత్యంత కనికరం ఆయనలోనే కనిపిస్తుంది. నిన్ను బాగు చేయాలని సాతానుడు శిక్ష విధిస్తాడు, దేవుడు శిక్షా విధిని తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఇక్కడ మనకు ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యేటంటే దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థం కావాలండి. ఇక్కడ దేవుడు ఉద్దేశం మనకు అర్థం కాకపోతే, దేవుని ప్రణాళిక మనకు అర్థం కాకపోతే, బైబిల్ చదువుతున్నాం కానీ చాలామందికి ఆయన ప్రణాళిక తెలియదు, ఆయన స్వభావం తెలీదు. ఈరోజు ఆయన స్వభావం తెలుసుకో, ఆయన ప్రణాళిక తెలుసుకో, ఆయన చిత్తాన్ని తెలుసుకో. ఆ రోజుగా చూద్దాం. యోహాను సువార్త 20:15 యోహాను సువార్త 20:15 మీరు చదివితే అక్కడ ఏమన్నాడు? అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అంటాడు. మగ్దలేనే మరి వచ్చి ఏడుస్తుంది అక్కడ. అయ్యో నా యేసుప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని అంటాడు. అన్న తర్వాత నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి ఎదుకు ఎక్కిపోలేదు అంటాడు. ఇప్పుడు అక్కడ దేవుని సంకల్పం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి అంటే చెరగా కొనిపోతున్నాడు కాబట్టి ఆ చెరను అప్పగించేంత వరకు ఎవరు ఆయన ముట్టుకోకూడదు. మరి ఎందుకు తన స్వభావాన్ని మార్చుకున్నాడు అంటే, ఒక స్త్రీ ఏడుస్తుంది, అంగలారుస్తుంది, అయ్యో నా యేసు ప్రభు ఎవరెత్తుకెళ్ళిపోయారు. నీకెవరు కావాలి? యేసు ప్రభు కావాలి. తోటమాలనుకుని ఆమె ఏడుస్తూ ఉంటే ఆ విలపించేటువంటి ఆ విధానాన్ని చూసి దేవుడు పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోతున్న దేవుడు ఎక్కడికి వచ్చాడు? మరి దగ్గరికి వస్తాడు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అంటే దేవుడు తన చిత్తాన్ని ఇక్కడ మార్చేసుకున్నాడు. అంటే ముందు ఈ యొక్క స్త్రీ దగ్గరకు వచ్చి ఆమెను ఓదార్చి ఆమెతో మాట్లాడి మరలా వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా, కానీ ఆయన ఇంకనూ నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అంటాడు. అంటే తన స్వభావాన్ని, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే తన స్వభావాన్ని మార్చుకుంటాడు. ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగితే తన స్వభావం మారిపోద్ది. అందుకే 99 పాపుల కంటే, నీతిమంతుల కంటే ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో దూతలు సంతోషిస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ మనకు కనిపిస్తుంది. అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి మారితే, ఒక వ్యక్తి కన్నీరు కారిస్తే, ఒక వ్యక్తి దేవుని కోసం బ్రతకాలని ఉంటే దేవుడు వారి వైపు వచ్చేస్తాడండి. అది దేవుడి కృప, అది దేవుని కాన్సెప్ట్. ఎందుకు ఏడుస్తున్నాను అంటే ఆమెను ఓదార్చాలి, ఆమె కన్నీళ్లు తొడవాలి. దేవుని కాన్సెప్ట్ అది. శిక్షించడం దేవుని కాన్సెప్ట్ కాదు. ఇంకోటి చెప్తాను ఆఖరి 7వదిగా యెషయా గ్రంథం 61:2, అలాగే లూకాసు 4:19 రెండు మీరు కంపేర్ చేసుకోండి, రెండు టాలీ చేసుకోండి. ఏముంటుందంటే ఆయన నన్ను అభిషేకించాడని యెషయా గ్రంథం 61 కనిపిస్తుంది. ఆయన నన్ను అభిషేకించి దీనిలో సువార్త ప్రకటించడం అని చెప్తూ ప్రతిదండన హితవత్సరం ప్రకటించడం నన్ను పంపాడు అంటాడు. యెషయా గ్రంథంలో ప్రతిదండన హితవత్సరం రెండు ఉంటాయి. కానీ లూకాసు 4:19 వచ్చేటప్పటికి హితవత్సరం మాత్రం ఉంది, ప్రతిదండం లేదు అక్కడ. మరి అక్కడ చెప్పిన రెండు ఉండాలి కదా. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. యెషయా గ్రంథం 61లో ప్రతిదండన ఉంది, లూకాసు 4:19లో ప్రతిదండం లేదు. హితవత్సరాన్ని మాత్రం ప్రకటించాడు. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు తన ప్రణాళికలో ప్రతిదండన ఉంది, ప్రతిదండన నుండి నిన్ను శిక్షించాలన్న కాన్సెప్ట్ ఉంది. శిలువ మరణానికి వచ్చేసిన తర్వాత శిలువ ద్వారా నిన్ను తప్పించి ఆ ప్రతిదండను కొట్టివేయాలని దేవుని ఉద్దేశం. ఆ యొక్క శిలువ ద్వారా పాపమును క్షమించి ఆ రక్తం ద్వారా నిన్ను విమోచించి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన ధైర్యం కలవాలని చేయాలని దేవుని కాన్సెప్ట్. అందుకని అక్కడ ఏం చేశాడు? ప్రతిదండన లేదు. ప్రతిదండన ఏంటి? ఒక వ్యక్తి చేసిన దానికి దండన, ప్రతిదండన. వాడు ఒక అమ్మాయిని చంపేశాడు, ఇప్పుడు వాడు మనం చంపేయాలి. శిక్షలో కొన్ని శిక్ష ఒకసారి చూశాను. ఒక శిక్ష ఏంటంటే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చంపేశాడు. చనిపోయిన తర్వాత అమ్మాయిని పోస్ట్ మార్టం చేసేసి ఒక గదిలో పెట్టారు. గదిలో పెట్టి ఏం చేశారంటే, వీడికి శిక్ష ఏంటంటే ఆ చనిపోయిన అమ్మాయికి ఒక గదిలో పెట్టి ఈయన్ని ఆ అమ్మాయి కట్టేశారు. అంటే పడుకోబెట్టి ఇద్దరు కట్టేసి అలా వదిలేశారు. అదే శిక్ష. ఇప్పుడు ఆ అమ్మాయి రోజుకి ఏమవుద్ది? దేహం కుళ్ళిపోతుంటుంది. ఆ కుళ్ళిపోయిన వాసనకి ఆ పురుగులు వచ్చినప్పుడు ఇతని పరిస్థితి ఇట్లా కాలేజీలు కట్టేస్తారు. ఇటుకి ఫుడ్ ఉండదు, ఏం ఉండదు.
ఎంత భయంకరమైన సావది. అంటే ప్రతిదండన అది. ఎందుకు ప్రతిదండన? ఆ అమ్మాయిని వాడు చంపేశాడు అన్యాయంగా, పాడు చేసి చంపేశాడు. ఇప్పుడు శిక్ష ఏంటి? ఆ అమ్మాయితో పాటు ఈడు ఉండాలి. నేను గల్ఫ్ కంట్రీస్లో కొన్ని ఇస్లామిక్ శిక్షలు చూస్తుంటాను. ఒకసారి ఒక అబ్బాయి ఏదో తప్పు చేశాడు, ఒక అమ్మాయిని పాడు చేశాడు. ఆయన ఏం చేశారంటే నడు రోడ్లో తీసుకొచ్చి ఎలకల పడుకోబెట్టి వీపు మీద ఒక 4-5 రౌండ్లు కాల్చారు, చచ్చిపోయాడు. ఆయన్ని మళ్ళా స్క్రీన్ మీద బయటకు తీసి ఎవడైనా తప్పు చేస్తే ఇదే శిక్ష అని చెప్పేసి ప్రతిదండన చేశారు. దాన్ని ప్రతిదండన అంటారు. యేసుప్రభు వారు ప్రతిదండన చేయడానికి రాలేదండి. నశించిన దానిని వెనక రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. పాపలను రక్షించడం క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంకి వచ్చినందుకే ఇదికు తన ప్రణాళికలో ప్రతిదండన తీసేశాడు. ప్రతిదండన ఉంటుంది ఎప్పుడు రెండో రాకలో ప్రతిదండన ఉపయోగిస్తాడు. ఆయన యూద గోత్రపు సింహం వచ్చినప్పుడు ఉగ్రత దినం ఒకటి ఉంటుంది. ఆ ఉగ్రత దినమును ప్రతిదండన ఉంటుంది. ఇది దేవుని స్వభావ సంకల్ప ప్రణాళికలో భాగమండి. కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే బైబిల్ చదవాలి, బైబిల్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను అంతా చెప్పిన తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు నిన్ను బ్రతికించాలి, తప్పించాలని ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేస్తాడండి. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి, ఎంత ఉన్నతమైన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన నిన్ను తప్పించి ప్రణాళిక నుంచి విడిపించాలని చూస్తున్నాడు. నిన్ను చంపాలని కానీ నేను నాశనం చేయాలని దేవుని కాన్సెప్ట్ కాదు, ప్రజెంట్ చేయాలని దేవుని కాన్సెప్ట్ కాదు. నేను చేయటం మానితిని, నేను కీడు చేయక మానితిని అంటాడు. తన స్వభావాన్ని మార్చుకొని 7 సందర్భాల్ని మీకు వివరించాను. ప్రభువుని పిల్లారా, మీరు కూడా ఆయన వాత్సల్యపూర్ణుడు, తన కోపమును రేపక అణుచుకునివాడు అంటాడు. ఆయన కోపం ఒక్క నిమిషం మాత్రం ఉండను, కానీ ఆ నిమిషానికి ఎవడు తట్టుకోలేడు. ఆయన కోపానికి ఎవడూ సహించుకోలేడు. కాబట్టి ఇంత ప్రేమ కలిగిన దేవుడు మీరు అందరూ తెలుసుకొని రక్షణలో రావాలని కోరుకుంటూ ఈ మాటలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, ఈ బిడ్డలకి నీ వాక్యాన్ని విత్తాను. నీ సంకల్ప స్వభావాన్ని మార్చుకున్న రీతిగా తండ్రి నువ్వు ప్రేమించి ఈ బిడ్డలను కాపాడి నీ రక్షణలో నడిపించండి. మీరే కృప చేసి ఆశీర్వదకరంగా నడిపించమని, దీవించమని, ఈ వాక్యం అనేక మంది వినగలిగిన కృపను మీరు దయచేయమని యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రోత్సాహం ప్రభు మీరు దీవించును గాక. దయచేసి ఈ యొక్క పరిచయం ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అనేక మందికి పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.